అందరికీ నమస్కారం. అసలు అధిక బరువు ఉన్న వాళ్ళు లేదా ఊబకాయం ఉన్న వారికి ఎవరికి బెరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనేది చూసుకునడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు మనకున్న అనేక వెయిట్ లాస్ ఆప్షన్స్లో మనకు స్టార్టింగ్ విత్ నేచురల్గా డైట్ బాగా కరెక్షన్ చేసుకోవడము, లో క్యాలరీ డైట్లోకి వెళ్ళడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీలు పెంచుకునేలా ఉండడము, ఇన్ కేస్ ఈ రెండు కూడా చేసి ఎవరికైతే అనుకున్నంత సాటిస్ఫాక్టరీ అనుకున్నంత రిజల్ట్ రాని వారికి మాత్రమే మనకి బేరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ బేరియాట్రిక్ సర్జరీలో కూడా మనకు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. నాన్ సర్జికల్ ఆప్షన్స్లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్, ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. ఇది వరకు ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అనే పద్ధతి కూడా సర్జరీ ద్వారా చేసేవారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ప్రకారము జస్ట్ నోట్లో మనకి చిన్న ట్యాబ్లెట్ ఎలాగైతే వేసుకుంటామో అదేవిధంగా ఈ క్యాప్సూల్ అనేది ట్యాబ్లెట్ని నీటి ద్వారా తీసేసుకొని అది కడుపులో చేరిందే అనే పొజిషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లో లిక్విడ్ అనేది నింపి, సో ఆ చిన్నగా ఉన్న క్యాప్సూల్ కాస్త ఒక 500 to 550 ml అంటే ఒక సగం లీటర్ వరకు కెపాసిటీతో మన స్టమక్లో నిండిన తర్వాత పేషెంట్కి ఆటోమేటిక్గా ఎక్కువ తినాలనుకున్న ఆల్రెడీ కడుపులో ఆ బెలూన్ అనేది ఉండడం వల్ల కడుపు ఫుల్గా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోతారు. దీన్నే ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ థెరపీ అంటారు. అని చెప్పినట్టే ఇప్పుడు దీనికి ఎటువంటి సర్జరీ, ఎటువంటి మత్తు అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకునే ఆప్షన్ కూడా మనకి ఇప్పుడు వచ్చింది. అదే మెయిన్లీ అల్లూరియాన్ అనే బెలూన్ పేరుతో మార్కెట్లో ఇప్పుడు రెడీగా అవైలబుల్గా ఉంటున్నాయి. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది నాన్ సర్జికల్ వెయిట్ లాస్ ఆప్షన్ అయితే, ఇంకా ఎండోస్కోపీ ద్వారా కూడా ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అనే ఒక పద్ధతి కూడా ఉంది. సో దీంట్లో ఏం చేస్తారు అంటే లోపల ఉబ్బుకున్న కడుపుని లోపల ఎండోస్కోపీ ద్వారా లోపల కుట్టేయడం జరుగుతుంది. ఇది కూడా ఈ బెలూన్ కానీ ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా వెయిట్ లాస్ కానీ కొంచెం లీస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు సర్జరీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారా మనకు ఒక 30 to 50% వరకు అధికమైన వెయిట్ లాస్ అచీవ్ చేయగలిగితే, బెలూన్ ద్వారా కానీ ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కానీ మనకు లెస్ దాన్ 15 or అప్రాక్సిమేట్లీ 20% ఎక్సెస్ వెయిట్ లాస్ మాత్రమే మనం అచీవ్ చేయగలం.